దేవుని మాటలు మీకు అందించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న ప్రిన్సిపల్ గారు, బాబు గారికి, అలాగే తోటి సహోదరులకు, దైవ సేవకులకు, చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ ప్రభునామంలో వందనాలు. ప్రియులారా, ఈనాటి ఈ కార్యక్రమం కొరకు 2 అద్భుతమైన పాఠాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మొదటి పాఠం మానవులకు క్రీస్తు చూపిన మాదిరి. మానవులకు క్రీస్తు చూపిన మాదిరి అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఆలోచిద్దాం. దేవుని పిల్లలారా, మాదిరి అనగానే చదువుకున్న పిల్లలకు ఒక విషయం గుర్తొస్తుంది. పాఠ్యపుస్తకాలలో, చదువుకునే పిల్లల పాఠ్యపుస్తకాలలో లెక్కల పుస్తకంలో కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలకు ముందు ఒక లెక్క ఉంటుంది. దాని పేరే మాదిరి లెక్క. ఆ లెక్క ముందుగానే ఎందుకు పెట్టారు అంటే, క్రింద ఉన్న లెక్కలన్నీ కూడా ఇదే మాదిరిగా చేయాలి అని ఒక లెక్కను అక్కడ చేసి చూపిస్తారు. దేవుని పిల్లలారా, మాదిరి అంటే ఇలా ఉండాలి అని చెప్పేది. ఈ లోకంలో ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది. ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది. చదువుకునే పిల్లల్ని అడగండి, నీ లక్ష్యం ఏంటి, నువ్వేం చేయాలనుకుంటున్నావంటే, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని అవ్వాలి, అది నా లక్ష్యం. మరొకరిని అడిగితే నేను ఒక లాయర్ని అవ్వాలి, అది నా జీవిత లక్ష్యం. మరొకరిని అడిగితే నేను బాగా చదువుకొని నేను కలెక్టర్ని అవ్వాలి. ఇలా పిల్లలు చెప్తూ ఉంటారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటారు. నేను ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి అని. ఆ లక్ష్యాన్ని చేరుకోవటం కోసం ప్రతి మనిషి కూడా ఎవరినో ఒకరిని మాదిరిగా పెట్టుకుంటారు. ఉదాహరణకి, దేవుని పిల్లలం గనక మనం పాటలు పాడాలనుకుంటాం. బాగా పాడాలి అనుకునేవారు ఎవరిని మాదిరిగా పెట్టుకుంటారు? మంచి మంచి గాయకులను. సౌండ్ పెంచకు నాన్న, తగ్గించు నాన్న. ఊరికి దాన్ని కదిలించొద్దు. ఓకే, అలా ఉంచండి నాన్న. బాగా పాడాలి దేవుని మహిమ కోసం అనుకున్న వాళ్ళు మంచి గాయకులను మాదిరిగా పెట్టుకుంటారు, అతనిలాగే పాడాలని. అలాగే ఆటల్లో రాణించాలనుకునే వాళ్ళు ఆటలలో ఘన విజయాలు సాధించిన వారిని మాదిరిగా పెట్టుకుంటారు. లోకంలో రాజకీయాల్లో ఎదగాలనుకునే వాళ్ళు రాజకీయాల్లో ఘనతలు సాధించిన వారిని, గొప్ప విజయాలు సాధించిన వారిని మాదిరిగా పెట్టుకుంటారు. అలాగే వ్యాపార రంగంలో రాణించాలనుకున్న వాళ్ళు ఆ వ్యాపార రంగంలో ప్రముఖులను మాదిరిగా పెట్టుకుంటారు. ఈ మధ్యకాలంలో యవనస్తులు ఎక్కువగా సినిమా యాక్టర్లను మాదిరిగా పెట్టుకుంటున్నారు. ఎవరిని? సినిమా యాక్టర్లను మాదిరిగా పెట్టుకుంటున్నారండి. ఆలోచించండి. వాళ్ళ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో వీళ్ళు కూడా అలానే హెయిర్ స్టైల్ పెట్టుకుంటారు. అంటే చుట్టూ కటింగ్ చేసుకుంటే అలానే కటింగ్ చేసుకుంటారు. వాళ్ళు ఎలా మాట్లాడతారో వీళ్ళు అలానే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎలాంటి బట్టలు ధరిస్తున్నారో వీళ్ళు కూడా అలాంటి బట్టలే ధరిస్తున్నారు. ఉదాహరణకి, హీరో చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడు అనుకోండి, వీడు అవసరమైతే చింపుకొని వేసుకుంటాడు. చూసారా? మాదిరి. దేవుని పిల్లలారా, సినిమా యాక్టర్లను మాదిరిగా పెట్టుకోవటం ఏంటండి? వాళ్ళు ఏమైనా సమాజాన్ని బాగు చేసేవాళ్ళ? వాళ్ళు తీసే సినిమాల వలన ఎవరైనా బాగుపడుతున్నారా? బాగుపడడం కాదు, చెడిపోవడం ఎక్కువైపోయింది.
చెడగొట్టేవాడిని మాదిరిగా పెట్టుకోవటం కాదు, మంచి వ్యక్తులను మాదిరిగా పెట్టుకోవాలి. మంచిదే. లోకంలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని మాదిరిగా పెట్టుకుంటున్నాడు. మరి మనం ఎవరు? లోకములో నుండి ప్రత్యేకింపబడిన వాళ్ళం. మనం క్రైస్తవులం, దేవుని పిల్లలం. మరి మన లక్ష్యం ఏంటి? లోకంలో ఒక్కొక్కడు ఒక్కొక్క లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. దేవుని మాటలు విని మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని సంఘములో చేర్చబడిన నీ లక్ష్యం ఏంటి? మీ లక్ష్యం ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఎందుకు మీరు దేవునిలోకి వచ్చారు? ఎందుకు బాప్తిస్మం తీసుకున్నారు? అసలు మీ లక్ష్యం ఏంటి? చెప్పగలరా ఎవరైనా? ఒక క్రైస్తవుడు దేనిని లక్ష్యంగా పెట్టుకోవాలో తెలుసా? పరలోకం. నేను పరలోకం వెళ్ళాలి. అంతేనా? మీరు కూడా ఉద్యోగాలు ఏదో సంపాదించాలనుకుంటున్నారా? వ్యాపారాలు ఏదో చేయాలనుకుంటున్నారా? నిజమైన క్రైస్తవుని యొక్క లక్ష్యం ఏమిటంటే పరలోకాన్ని చేరుకోవాలి, పరలోకం వెళ్ళాలి. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు. ఎప్పుడు ఉండేది, నిత్యము ఉండేది, శాశ్వతమైనది పరలోకం. నేనైతే పరలోకం కోసమే దేవుని కోసం బ్రతుకుతున్నాను. నాకు నా లక్ష్యం ఏంటంటే ఎంత కష్టపడైనా ఎన్ని బాధలు అనుభవించైనా పరలోకాన్ని చేరుకోవాలి. అది నా లక్ష్యం. మరి మీరు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నారో నాకు తెలియదు. పరలోకం వెళ్ళాలని దానినే లక్ష్యంగా పెట్టుకున్నవాడు ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలో తెలుసా? పరలోకం వెళ్ళిన యేసుక్రీస్తునే మాదిరిగా పెట్టుకోవాలి. ఈ భూలోకం నుండి ఎవరైనా ఇప్పటి వరకు పరలోకానికి వెళ్ళారా అంటే ఎవరు వెళ్ళలేదు, యేసుక్రీస్తు తప్ప. పరలోకం వెళ్ళినవాడు ఆయనే గనుక పరలోకం వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరూ క్రీస్తునే మాదిరిగా పెట్టుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, యోహాను సువార్త 14 చూడండి. యోహాను సువార్త 14 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చూసారా? నేనే మార్గాన్ని. ఎక్కడికి? పరలోకానికి. పరలోకానికి నేనే మార్గాన్ని, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును నా తండ్రి యొద్దకు రాలేడు. నన్నే మీరు మాదిరిగా పెట్టుకోవాలి. నేనే మీకు మార్గం. చూసారా? పరలోకం వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరూ క్రీస్తునే మాదిరిగా పెట్టుకొని బ్రతకాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో మరెవ్వరిని మాదిరిగా పెట్టుకున్నా మనం పరలోకం వెళ్ళలేం. కనుక ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తునే మాదిరిగా పెట్టుకోవాలి. క్రీస్తు నిజంగా మనందరికీ మాదిరా? ఇప్పుడే బైబిల్ పాఠంలో ఒక మాట చదువుకున్నాం. పేతురు మొదటి పత్రిక 2 చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. చాలండి. తన అడుగుజాడల యందు మీరు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మాదిరి. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఒకటి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. దేవుని రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించటానికి ఆయన ఈ లోకమునకు వచ్చెను. ధర్మశాస్త్రం అనే మధ్య గోడను తొలగించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. మరణ భయములో ఉన్న వారిని విడిపించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. సమాధానము లేని వారికి సమాధానం ఇవ్వటానికి క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను.
మరణం తర్వాత మరో జీవితం ఉందని చెప్పడానికి క్రీస్తు ఈ లోకమునకు వచ్చిన. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే చాలా ఉన్నాయి యేసుక్రీస్తు రాకకు కారణాలు. మరొక కారణం ఏంటంటే, భూమి మీద ఉన్న ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే మాదిరి కావాలి. ఎవరో ఒకరు మాదిరిగా ఉండాలి. అందుకే మాదిరి చూపుటకే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఉన్న మనం పరలోకం వెళ్ళాలంటే మాదిరి మనకు యేసుక్రీస్తే. మాదిరి ఉంచిపోయెను అంటే ఆయనలాగే బ్రతకాలి. ఆయనలా బ్రతకకపోతే మనం పరలోకానికి వెళ్ళలేం. నీవెవరినో మాదిరిగా పెట్టుకోకూడదు, క్రీస్తునే మాదిరిగా పెట్టుకోవాలి. ఇంతకు క్రీస్తు ఎందులో మాదిరి చూపాడు? ఎలాంటి మాదిరి చూపాడు? ఆయన ఎలా బ్రతికాడు ఈ లోకంలో? అక్కడే 22వ వచనం చూడండి. అక్కడే ప్రక్కన 22వ వచనంలో ఆయన పాపము చెయ్యలేదు. ఇదండి మాదిరి. ఆయన పాపము చెయ్యలేదు. పాపం చేయకుండా బ్రతికాడా? అవునండి. దేని కొరకు? పరలోకాన్ని చేరటం కొరకు. తండ్రి యొద్దకు వెళ్ళాలి అంటే నేను పాపము చేయకూడదు. అందుకే పాపం చేయకుండా ఈరోజు నీకు నాకు మనందరికీ ఆయన మాదిరిగా నిలిచాడు. ఎందులో యేసుక్రీస్తు మనకు మాదిరి అంటే పరిశుద్ధతలో మాదిరి. పాపం చేయలేదు అంటే ఆయన పరిశుద్ధుడుగా బ్రతికాడు. అంటే ఆయన జీవితం ఏం చెబుతుంది మనకు అంటే, మీరు కూడా నాలాగే పాపం చేయకుండా బ్రతికితే తప్ప మీరు పరలోకాన్ని చేరుకోలేరు. పరలోకం చేరుకోలేరు. బైబిల్లో మనకు ఒక వాక్యం తెలుసు, పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువుని చూడడు. పరిశుద్ధత కావాలి నువ్వు ప్రభువును చూడాలంటే. అందుకే ఇదిగో నేనే మాదిరి. ఈరోజు యేసుక్రీస్తు ఎక్కడున్నాడండి? భూమి మీద నుండి వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వమున పరలోకంలో ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ఎలా బ్రతికాడు అంటే పాపము చేయలేదు. ఈరోజు చాలామంది బైబిల్ వ్యతిరేకులు, క్రీస్తు విరోధులు, దేవుని నమ్మని వారు యేసుక్రీస్తుని గురించి ఏం మాట్లాడుతున్నారండి? ఆయన కూడా అందరిలాగానే పాపం చేశాడు, ఆయన కూడా బలహీనుడే, ఆయన తప్పు చేశాడు అని ఈరోజు మాట్లాడుతున్నారు. ఏమండి, యేసుక్రీస్తు జీవితం ఆయన ఎలా బ్రతికాడు అన్నది ఈరోజు ఈ లోకంలో బ్రతుకుతున్న మనిషికి ఎలా తెలుసు? ఎలా తెలుసు? పేతురు గారు ఎవరండి? ఈ పత్రిక రాసిన ఆయన ఎవరు? పేతురు గారు. పేతురు గారు ఎవరు? ఆయనతో తిరిగినవాడు, ఆయనతో ఉన్నవాడు, ఆయనతో తిన్నవాడు, ఆయనను తాకి చూసినవాడు. ఆనాడు క్రీస్తు వెంటే ఉన్న పేతురుకు తెలుసా యేసుక్రీస్తు ఎలా బ్రతికాడు? లేకపోతే ఈరోజు యేసుక్రీస్తు జీవితంపై బురద జల్లేవాడికి తెలుసా? ఆ రోజు ఆయన ప్రక్కనే ఉన్నాడు పేతురు, నిత్యము గమనించాడు ఆయన్ని. ఆయన అంటున్నాడు, ఆయన ఏ పాపము చెయ్యలేదు. తన పత్రికలో రాస్తున్నాడండి, ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన బాధింపబడి కూడా ఇతరులను బాధించలేదు, బాధ పెట్టలేదు. దూషింపబడి కూడా ఆయన బదులు దూషింపలేదు. చూసారండి, ఎక్కడ నోటి మాటలో కానీ తన ప్రవర్తనలో కానీ ఎక్కడ తేడా లేకుండా పరిశుద్ధుడుగా బ్రతికాడండి. ఆయన పరిశుద్ధుడుగా బ్రతికాడు. మరి యేసుక్రీస్తు ఎవరినైనా మాదిరిగా పెట్టుకున్నాడంటే పరలోకమందున్న తండ్రిని మాదిరిగా పెట్టుకున్నాడు ఆయన. ఆయనకు మాదిరి ఎవరు అంటే మన తండ్రి దేవుడు, ఆయన మాదిరి. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. చూసారా, యేసుక్రీస్తు తండ్రిని మాదిరిగా పెట్టుకున్నాడు. తండ్రిని గురించి ఎవరికి బాగా తెలుసు అంటే ఆయన ముందే ఆయన సముఖంలో ఉన్న దేవదూతలకే తెలుసండి. ఆ దేవదూతలు ఎప్పుడు కూడా దేవుని సముఖంలో ఆయన గురించి ఏం మాట్లాడతారో తెలుసా? ఒకసారి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము
ఎనిమిదో వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుడును అగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుందురు. కొంచెం తగ్గిస్తావు నానేది, కొంచెం గట్టిగా మాట్లాడాలి. తగ్గించు, బాగా తగ్గించు. ఓకే. దేవుని పిల్లలారా, దేవదూతలైన వారు, కొంచెం తగ్గించు నాన్న. ఏం పోయింది నాన్న? కొంచెం కొంచెం పెట్టు. మొత్తం పూర్తి క్లోజ్ చేసావు. దేవదూతలైన వారు కొంచెం పెట్టినానా? ఇంకా అంతకు మించి పోడు అనమాట. కొంచెం తగ్గించమంటే మొత్తం పూర్తిగా కొద్దిగా పెట్టినానా? ఏంటి అలా చూస్తున్నావు నా వైపు? అది తిప్పేదాని వైపు చూడు. అది అక్కడ బేస్ రాకూడదు, అంటే ట్రిపులే పెంచాలి. అంతేగాని మీరు ఏదేదో పెంచుతుంటారు. మరి అది అక్కడ అనుభవజ్ఞులు ఉండాలి. క్లోజ్ చేశాడు. రైట్. దేవదూతలు చల్లినానా దేవుని సముఖములో ఉండి, ఇక అలా ఉంచి ఏం కదిలించు, ఆయనను నిత్యము చూస్తూ ఆయన గురించి ఏం మాట్లాడుతున్నారో తెలుసా? పరిశుద్ధుడు 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 అని రాత్రింబవళ్ళు మానక చెప్పుచున్నారట. అంటే ఆయన రాత్రి పాపం చేయడు, పగలు పాపం చేయడు. రాత్రింబవళ్ళు ఏం చెప్తున్నారు? పరిశుద్ధుడనే చెప్తున్నారు. వినబడుతుంది కదండి మీకు? రైట్. పరిశుద్ధుడనే చెప్తున్నారు. మనం పగలంతా బాగుంటాం, రాత్రి కాగానే మాయిదారు రోగం వచ్చేస్తుంది. నిజమండి, చాలామంది రాత్రి అయిపోతుంటే ఇక వాళ్ళలో ఉన్న అన్నీ కూడా బయటకు వస్తుంటాయి అన్నమాట. క్రూరత్వం. దేవుని పిల్లలారా, దేవుడు రాత్రి తప్పు చేయడు, ఆయన పగలు తప్పు చేయడు. ఆయన ముఖాన్నే చూస్తున్న దేవదూతలు అంటున్నారు, ఈయన పాపం చేయడు, పరిశుద్ధుడు 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 అని మానక చెప్పుచున్నారట. దేవుని పిల్లలారా, ఆయననే మాదిరిగా పెట్టుకున్నాడు యేసుక్రీస్తు. ఆ తండ్రినే మాదిరిగా పెట్టుకున్నాడు. మరి ఈరోజు మనకు మాదిరి ఎవరు? యేసుక్రీస్తే మనకు మాదిరి. చాలామంది అంటారు, ఆయన ప్రత్యేకమైన శరీరాన్ని కలిగిన వాడండి, ప్రత్యేకంగా సృజించబడిన వాడు, అందుకే ఆయన పాపం చేయకుండా బ్రతికాడు అంటున్నారు. కాదండి. మనకు ఎలాగైతే దేవుడు మన తల్లి గర్భాల్లో మనకు రూపాన్ని ఇచ్చాడో, దేవుడు కూడా యేసుక్రీస్తును అలానే చేశాడండి. మరియమ్మ గర్భంలో రూపింపబడ్డాడు ఆయన. మనలాంటి శరీరమే ఆయనది, ప్రత్యేకమైన శరీరం ఏమి కాదండి. ఆయన మనలాగానే శోధింపబడ్డాడు. మనలాంటి బలహీనతలే ఆయన శరీరంలోకి వచ్చాయి, కానీ ఆ బలహీనతలను ఆయన అధిగమించాడు. ఆయన పాపము చేయలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. కొంచెం స్పీడ్గా చూడండి నాన్న. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మనలానే శోధింపబడ్డాడట. అంటే మనలను ఎలాగైతే సాతాను శోధిస్తూ ఉన్నాడో, యేసుక్రీస్తును కూడా అలాగనే శోధించాడండి. మనలాగనే శోధింపబడినను ఆయన పాపము చేయలేదు. మరి మన సంగతి ఏంటి? ప్రతిరోజు వాడు శోధిస్తూనే ఉంటాడు. ప్రతిరోజు ఎక్కడో చోట మనం పాపంలో పడిపోతూనే ఉంటాం. చూపులోనో మాటలోనో
ప్రవర్తనలోనూ పనుల్లోనూ ఎక్కడో ఒక చోట తొలగిపోతున్నాం. మనలాగే యేసుక్రీస్తు శోధింపబడిన ఆయన పాపము చెయ్యలేదు. మనకు మాదిరండి ఆయన. మీరు కూడా పరలోకం రావాలి అంటే పాపం లేకుండా బ్రతకండి అని ప్రభువు చెప్తున్నాడు. ఆయన ఈ లోకంలో ఉండగా ఒక సవాలు విసిరాడు. ఏంటది? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయనలో పాపాన్ని రుజువు చేసిన వాడు ఎవడు లేడండి. ఈయన పాపం చేశాడు అని రుజువు చేయగలిగిన వాడు ఎవడూ లేడు, నేరాలు మోపేవాళ్లే తప్ప. మోపుతున్న నేరాలు నిజాలు కాదు. యేసుక్రీస్తు ఉన్న కాలంలో కూడా నేరాలు మోపారు. ఈయన పాపం చేశాడు, ఈయన దైవద్రోహి, ఈయన రాజద్రోహి, సిలువ వేయండి అని పిలాతు దగ్గర కేకలు వేశారండి. పిలాతు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఈయనలో నాకు ఏ దోషము కనబడుట లేదు. పాపం లేనివాడండి ఆయన. ఆ రోజే పాపము చేయలేదని ఎంతోమంది మాట్లాడారు ఆయన గురించి. దేవుని పిల్లారా, ఈరోజు ఏదో క్రీస్తు జీవితంపై బురద చల్లాలని చూసేవారి మాటలు నమ్మకండి. ఆయనలో పాపం లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని మనం ఎవరైనా చెప్పగలమా ఈ మాట? మనము పాపము లేని వారమని చెప్పుకునే నీడల మనల్ని మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాం. అది యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం. దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఆయన పాపము చేయకుండా బ్రతికాడు. పాపం చేయలేదండి ఆయన. మరి మనం పాపం చేస్తే మన కోసం ఆయన తన రక్తాన్నంతా ధారపోశాడు, మనలను కడిగాడు ఆయన. ఎప్పటి నుండైనా మనం పరిశుద్ధులుగా బ్రతకాలిగా, పాపం చేయకుండా జీవించాలిగా. మళ్ళీ ఏమైనా తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు మనం చేస్తే వాటిని కూడా క్షమించాలని దేవుడు యేసు రక్తాన్ని మన మధ్యలో పెట్టాడు. అంటే చేయమని నేను ప్రోత్సహించటం లేదు. తెలియక ఏదో ఒకటి మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం. యేసు రక్తాన్ని పెట్టాడు. అలాగే మీరు మీ పాపములను ఒప్పుకోండి, నేను క్షమిస్తానని చెప్పాడు. తెలియక చేసిన పాపాన్ని తెలిసి చేయకండి. దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఆయన పాపము చేయలేదు, మనం కూడా పాపం లేకుండా బ్రతకాలి. ఆత్మీయ తండ్రి జయశాలి గారు మొన్న అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సులో ఒక అద్భుతమైన మాట చెప్పారండి. ఏమన్నారో తెలుసా? అయినా ప్రతిరోజు మీరు పడుకునే సమయంలో ఒక్కసారి దేవుని సన్నిధిలో మోకరించి, ఈ రోజంతా నేను ఏదైనా తెలుసో తెలియక ఏదైనా పొరపాటు చేస్తే తండ్రి నా పాపాన్ని నువ్వు క్షమించమని అడగండి. ప్రశాంతంగా మీరు నిద్రపోతారు. ఒకవేళ అదే మీకు చివరి రోజైనా పర్వాలేదు, పరదైసులోనికి వెళ్ళిపోతారు. నిర్లక్ష్యంతో ఉండకండి. ప్రతి ఉదయం మనం లేవగానే, తండ్రి ఒకవేళ నా ఆలోచనలో ఏమైనా రాత్రిపూట పాపం చేశానేమో, నన్ను నీ దయతో క్షమించయ్యా. మళ్ళా పగలొచ్చింది తండ్రి, పగలంతా కూడా చూపులో కానీ, మాటలో కానీ, పనుల్లో కానీ, ప్రవర్తనలో కానీ ఎక్కడా తేడా లేకుండా బ్రతకటానికి సహాయం చేయి తండ్రి అని దేవుణ్ణి అడగండి. రాత్రి కాగానే అడగండి, పగటిపూట అడగండి. ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండకండి. ఏ రోజు మనం ఈ లోకంలో నుండి వెళ్ళిపోతాం మనకి తెలియదు. దేవుని పిల్లలారా, ఆలోచించండి. పరిశుద్ధులుగా బ్రతకాలి. పరిశుద్ధతలో మాదిరి. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు మనకు ఏ విషయంలో మాదిరి అంటే, ఆయన ఒక మంచి విషయాన్ని యేసుక్రీస్తు ఇదిగో ఈ మాటల్లో వ్రాయించాడండి. మార్కు సువార్త చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు యేసుక్రీస్తు జీవితాన్ని గూర్చి. మార్కు 1:35 చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కాడనే లేచేవాడట. అమ్మ, ఎప్పుడు లేస్తాడు యేసుక్రీస్తు వారు? పెందల కాడనే లేచి, ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయనకున్న ఒక మంచి అలవాటు ఏంటంటే పెందల కాడనే లేస్తాడట.
మరి మనం ఎప్పుడు లేస్తున్నారు మీరు? ఆ? కొంతమంది 7 గంటలకి, కొంతమంది 8 గంటలకి, కొంతమంది 10 గంటలకి. ఒకవేళ రాత్రంతా ఒకవేళ మీరు అర్ధరాత్రి వరకు దేవుని పనిలో ఉన్నారనుకోండి. సరే ఉదయం పూట కొంచెం ఆలస్యంగా లేచినా దేవుడు సర్దుకుంటాడు. పోన్లే నా పిల్లలు రాత్రంతా కష్టపడి పని చేశారు కదా పడుకొని. చూడండి తల్లి కూడా పిల్లలు డ్యూటీకెళ్ళి నైట్ డ్యూటీకెళ్ళి రాగానే ఉదయాన్నే వాళ్ళు లేపరండి కొడుకుని. వాడెప్పుడో అర్ధరాత్రి వచ్చాడు పడుకోనివ్వండి ఎవరు శబ్దం చేయకండి అంటుంది తల్లి. వాడు పడుకోవాలి ప్రశాంతంగా. దేవుని పిల్లలారా మరి మన సంగతి ఏంటి? సాయంత్రానికే తిని పడుకుంటాం. మళ్ళా ఎప్పుడో లేస్తామండి. కానీ యేసుక్రీస్తు వారట పెందల కాడనే లేచేవాడట. పెందల కాడనే లేచి ఇంకా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడండి. ఆయన పరిశుద్ధతలోనే కాదు, ప్రార్థించుటలో కూడా మాదిరి. ప్రార్థించుటలో మాదిరి. పెందల కాడనే లేవాలి దేవుని పిల్లలు. దావీదు గారు దేవుడికి ఎందుకు నచ్చాడు తెలుసా? ఆయన అన్నాడు, దేవా నేను నిన్ను వెదకుదును. వేకువనే లేస్తాడట, పెందల కాడ లేస్తాడట. ఒక రాజయ్యుండి ఆయనకి ఎన్ని పనులు ఉంటాయండి, ఎన్ని సమస్యలకు పరిష్కారం చేయాలండి. తనకంటూ ఒక కుటుంబం, తనకు పిల్లలు, ఎన్నో సమస్యలు. ఎన్ని ఉన్నా ఆయన ఎప్పుడు లేస్తాడట? పెందల కాడనే లేస్తాడట, వేకువనే లేస్తాడట. అందుకే దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములను నెరవేర్చువాడు. యేసుక్రీస్తు ప్రార్థించుటలో మాదిరి. ఆయన ఎలా ప్రార్థన చేసేవాడో తెలుసా? మోకాళ్ళూని చేసేవాడట. లూకాసు వార్త 22వ అధ్యాయము 41వ వచనం. ప్రార్థన ఎలా చేయాలి చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 41వ వచనం. ప్రియులారా, వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళూని ఏం చేస్తున్నాడు ఆయన? మోకాళ్ళూని. అమ్మ ఇంకేమీ లేదా? మోకాళ్ళూని అంటే ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళూని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే శిష్యులకు ఏమి నేర్పించాలనుకున్నాడు? ప్రార్థించుట ఎలాగో నేర్పించాలనుకున్నాడు. వాళ్ళని తీసుకెళ్ళాడు. ఆయన మీరు ఎక్కడే ఉండండి అన్నాడు. రాతివేత దూరం వెళ్ళాడట. రాతివేత దూరం అంటే మన చేతితో రాయి తీసుకొని ఎంత దూరం విసరగలుగుతామో అంత దూరమే వెళ్ళాడండి. ఎంత దూరం విసరగలుగుతారు మీరు? మనము విసరగలిగినంత దూరం మాత్రమే. అంటే కొంచెం దూరం ప్రత్యేకింపబడి అక్కడ మోకాళ్ళు ఉన్నాడంట. ఎందుకో? మీరు కూడా తండ్రికి ప్రార్థన ఎలా చెయ్యాలి. ఈరోజు చూడండి, చాలామంది ప్రార్థన అనగానే మోకాళ్ళు వంగవండి చాలామందికి. పర్లేదు, ఎక్కడేదో మోకరించండి అని నేను చెప్పట్లేదు. మోకరించండి, పర్లేదు. మీరు ఒకవేళ మోకరించలేని స్థితిలో ఉంటే పర్వాలేదు. కానీ ఇంటి దగ్గర మనం ఏం చేయాలో తెలుసా? నువ్వు మోకాళ్ళుని ప్రార్థించు. మందిరంలో చేసినా పర్లేదు, తప్పేమి లేదు. అసలు ప్రార్థన ఎలా చేయాలి? మోకాళ్ళుని. శిష్యుల ముందే ఆయన ఏం చేశాడు? మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడండి. మరి మోకాళ్ళు వంతనం మనం. చాలామంది చూడండి, మంచంలోనే ఆ దుప్పట్లోనే ఉండి ప్రార్థన చేస్తారండి. మంచంలో పడుకునే చేస్తారు. దేవా దేవా నీకు వందనాలయ్యా అనుకుంటూ. ఏం లెగవా? మోకరించవా? కొంతమంది ఆ మంచం మీదనే కూర్చొని చేస్తారండి. ఏం క్రిందికి దిగవా? ఆలోచించండి ప్రియులారా. అదొక ఆసనం అనుకోండి. చక్కగా మోకరించండి, ప్రార్థన చేయండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. నువ్వు ఒకవేళ ఈరోజు మోకరించడానికి ఇబ్బంది పడినా యేసు ముందు మోకరించే రోజు ఒకటి ఉంది. ప్రతి వాని మోకాలు యేసు నామములో తప్పకుండా వంగి తీరాల్సిందే. నేను ఒక్కటే చెప్తున్నా, మోకరించడం నీకు ఇబ్బందిగా ఉంటే మోకాళ్ళ వరకు తీసి పడేస్తాడు. ఇక జీవితం అంతా మోకాళ్ళ జీవితమే. అప్పుడు కానీ తిక్క బాగా కుదరదు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఒకవేళ పెద్ద వయసు వచ్చిందా మీకు, మోకాళ్ళు వంగట్లేదా? పర్వాలేదు, మోకరించగలిగే స్థితి నీకుందా? మోకాళ్ళు వంచకపోతే నీ అంతు చూస్తాడు దేవుడు. చాలామంది ప్రార్థన చేయరండి, వాళ్ళకు రోగాలు ఎక్కువ ఉంటాయి.
ఆ రోగంలోనైనా ప్రార్థన చేస్తారేమోనని దేవుడు అనుకుంటాడు. రోగంలో ఉన్నప్పుడు చూడండి ఎంత ప్రార్థన చేస్తాం, మిగతా రోజులు పట్టించుకోం. అదే రోగం వచ్చి మంచంలో పడితే అటు ప్రక్కకు తిరిగితే ప్రభువా అంటావు, ఇటు ప్రక్కకు తిరిగితే ప్రభువా అంటావు, కూర్చుంటే ప్రభువా, లేస్తే ప్రభువా. అప్పుడు దేవుడు అనుకుంటాడు ఈ రోగం ఇంకో నెల ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. నువ్వు ప్రార్థన చెయ్యవుగా. మనకున్న ఆ పొగరు ఎలా అణచాలో దేవుడికి బాగా తెలుసండి. దేవుని పిల్లలారా ఆలోచించండి. దేవుని పిల్లలుగా మనం ప్రార్థించాలి. యేసుక్రీస్తు మనకు మాదిరి. ఎందులో మాదిరి? పరిశుద్ధతలో మాదిరి. ఇంకా ఎందులో మాదిరి? ప్రార్థించుటలో మాదిరి. ఇంకా ఆయన ఎందులో మాదిరి అంటే మందిరానికి వెళ్ళటంలో కూడా మాదిరే. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము, క్షమించండి 4వ అధ్యాయము 16వ వచనం. లూకా 4:16. లూకా వ్రాసిన సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళాడండి. విశ్రాంతి దినం వచ్చిందంటే ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు? ప్రతి విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరానికి వెళుతున్నాడు. దేవుని పిల్లలారా, మందిరానికి వెళ్ళటంలో మాదిరి. ఈరోజు చూడండి, క్రైస్తవులు ఆదివారం మనందరికీ ఆరాధన ఉంటుందండి. మనకిప్పుడు విశ్రాంతి దినం అంటూ ఏది లేదు. కానీ ఈరోజు క్రైస్తవులమైన మనం పెట్టుకున్నాం దేవుని ఆరాధనకు రావడానికి ఒక దినాన్ని. ఏది? ఆదివారం. మరి క్రమంగా మీరు వస్తున్నారా? ప్రతి ఆరాధన రోజు మీరు అటెండ్ అవుతున్నారా? యేసుక్రీస్తు మనకు మాదిరండి. ఏదో సాకులు చెప్పి తప్పించుకుంటారండి చాలామంది. ఆ మధ్యకాలంలో ఒక తమ్ముడు 2-3 వారాలు రాలేదండి. నేను అడిగాను, ఏంటి తమ్ముడా కనబడట్లేదని. అంటే ఒక పెళ్ళి వచ్చిందన్న. ఎవరు పెళ్ళికి పోయావు తమ్ముడా అంటే, మళ్ళీ దగ్గర బంధువు కూడా కాదు. దగ్గర బంధువు కూడా కాదండి, చాలా దూర బంధువు గురించి చెప్తున్నాడండి. మా పెద్దనాన్నకు అల్లుడు, అల్లుడికి మావయ్య అంట. అవసరమా? ఆడెవడికో నువ్వు వెళ్ళాలా? పెద్దనాన్నకు అల్లుడు, ఆ అల్లుడికి మరొక మేనమామ ఉన్నాడు, ఆడి దగ్గరికి వెళ్ళాడంట. ఆడు పోతే వెళ్ళాడు. చూసారా? వాళ్ళిళ్ళలో ఏదో ఫంక్షన్లు జరుగుతుంటే వెళ్ళిపోతుంటారు. అవసరం లేదండి. మందిరానికి క్రమంగా రావాలి. మందిరానికి రావడంలో మాదిరి. అంతేకాదు, వాక్యం వినుటలో కూడా యేసుక్రీస్తు మాదిరేనండి. మందిరానికి రావడమే కాదు, వస్తారు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఎంతమంది వాక్యం వింటారండి? మీ ముఖాలు చూస్తుంటేనే అసలు మీరు ఎవరు వింటారో, మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో మాకు బాగా అర్థమైపోతుంటుంది. మాకు చెప్పాలండి, 26 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నాం. మీ ముఖాలలో మీ ముఖ కవళికలు చూస్తున్నప్పుడు, మీ కదలికలు గమనిస్తున్నప్పుడు, అసలు మీరు బైబిల్ చూస్తున్నారా, ఆలోచిస్తున్నారా లేదా అని మాకు అర్థమవుతున్నప్పుడు మాకు వెంటనే మా మనసులో వీళ్ళకి వాక్యం అంటే ఇష్టం లేదు అనిపిస్తుంటుంది. కొంతమందిని చూస్తుంటే ఇంకా చెప్పాలనిపిస్తూ ఉంటుంది. దేవుని పిల్లలారా ఆలోచించండి. మందిరానికి వెళ్ళటంలోనే కాదు, వాక్యము వినటములో కూడా మాదిరి. లూకాసు వార్త 2వ అధ్యాయం 46వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 46వ వచనం చదవండి. 3 దినములైన తరువాత, కొంచెం గట్టిగా చదువు తల్లి, సౌండ్ లేదు. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచుండెను. బా, ఏంటండి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడట? దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచుండెను. అంటలేం చేయండి, ఆలకించడం అంటే ఏంటి? వినటంలోనే శ్రద్ధ. దాన్ని ఏమంటారు? వినడం కాదు, మామూలుగా వినడం కాదు, ఆలకిస్తున్నాడట. ఆలకించడం అంటే ఏంటో చెప్పమంటారా? మా ఎదురు ఇంట్లో ఇద్దరు ఉంటారండి, పక్క గదుల్లో. ఒక ఇంట్లో గొడవ జరుగుతుందండి, అన్నదమ్ముల కుటుంబాలు అవి. ఒక కుటుంబంలో ఉన్న ఆవిడ ఈ ప్రక్క కుటుంబంలో గొడవ జరుగుతుంటే కిటికీ దగ్గరకు వచ్చి చెవి అలా ఆనించి మరీ వింటుంది, ఏం మాట్లాడుకుంటున్నారా అని. దాన్ని ఏమంటారో తెలుసా?
ఆలకించటం. ఈ లోపల పిల్లోడు పెద్ద కేక పెట్టాడు, ఏడుపు. వాడిని కొట్టిందండి, లాగి ఒకటి పెరికిందండి. ఏంట్రా ఏమి విన్నవో అంటుంది. ఎంత శ్రద్ధో! ఇక్కడైతే ఆ పిల్లలు లెగిసి వెళుతుంటే పట్టించుకోరు, వాళ్ళు తిరుగుతుంటే పట్టించుకోరు. క్రైస్తవుల్లో నిజంగానండి ఏటో ఈ వైఖరి నాకు అర్థం కాదు. ఎక్కడో లోక సంబంధమైన కార్యక్రమాల విషయంలో అంత శ్రద్ధ ఉంది, వాడిని లాగి ఒకటి పెరికావు. అదే వాక్యం చెప్పేటప్పుడు లేచినప్పుడు నువ్వు అలా బుద్ధి చెప్పలేవా? చెప్పాలి, ఆలకించాలి వాక్యాన్ని. ఏమండి, నేను ఒక మాట చెప్తాను. అసలు యేసుక్రీస్తు వాక్యాన్ని ఆలకించడం ఏంటండి? ఆయన అసలు ఆయన ఎవరో తెలుసా? ఆయన పేరే వాక్యం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. వాక్యమైన యేసే వాక్యం వింటుంటే ఈ క్రైస్తవ్యానికి ఏమండి నిజంగా మాయదారు రోగం వచ్చిందని అనుకోవాలి. వాక్యమైన యేసే వాక్యం వింటుంటే వాక్యంలో వానమాలు రాని నువ్వెందుకు వినవు? వాక్యంలో నీకు వానమాలు రాదు, నువ్వెందుకు వినవు? అంటే బాగా పిచ్చి ముదిరింది, పిచ్చి బాగా ముదిరింది. నరకానికి వెళ్ళాలన్న పిచ్చి, పరలోకం వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కళ్ళు యేసుక్రీస్తును మాదిరిగా పెట్టుకొని బ్రతుకుతారు. పరిశుద్ధతలో మాదిరి, ప్రార్థించుటలో మాదిరి, మందిరానికి రావడంలో మాదిరి, వచ్చి వాక్యం వినుటలో కూడా ఆయన మాదిరి. అలాగే ప్రకటించుటలో కూడా మాదిరి ఆయన. మార్కు 1:38 మీరు చూస్తే, మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో ఆయన ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే నేను బయలుదేరి వచ్చి తిని. ప్రకటించుటలో కూడా శిష్యులకు మాదిరిగా నిలిచాడండి ఆయన. మనం ఖాళీగా ఉండకూడదు. వెళ్ళుదము రండి, ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి. గ్రామములలో నిజంగా గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఎంత మంచి మనసు ఉంటుందో తెలుసా? పట్టణాల్లో బైబిల్ కళాశాలలు ఉంటాయండి, అబ్బో మామూలు సమస్యలు కాదండి. అదే పల్లెటూళ్ళలో సంఘాలు ఉంటాయండి, సమస్యలే ఉండవండి. నాకు పల్లెటూళ్ళలో కూడా సంఘాలు ఉన్నాయండి. ఎంత ప్రేమిస్తారంటే, ఎంత గౌరవిస్తారంటే, సేవకుని ఎంత అభిమానిస్తారంటే చాలా. అందుకే యేసుక్రీస్తు వారు నిజంగా పల్లె గ్రామాలకు ఎక్కువగా వెళ్ళాడు. పట్టణాలు కూడా వెళ్ళాడు, కానీ పట్టణాలను చూసి ఏడ్చాడు ఆయన. యెరూషలేమును చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కపెర్నహూమును చూసి కపెర్నహూమా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంటే పట్టణాలలో ఉన్న వారి వైఖరి చాలా భిన్నంగా ఉంది. పల్లెటూళ్ళలో చూడండి, గద్దించిన వాళ్ళు సర్దుకుంటారండి. సంఘాల్లోనండి, పట్టణాల్లో మాత్రం ఏదైనా ఒక సేవకుడు ఒక మాట అన్నాడంటే దాన్ని పట్టుకొని నీ అంతు చూస్తానట్టుగా బ్రతుకుతారండి. ఏంటా మనస్సు? మనసు ఏంటి? నిజంగా బేతనియా గ్రామానికి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. అసలు వెళ్ళగానే ఎంత హడావిడి అంటే మార్తమ్మ వెంటనే గదిలోకి వెళ్ళిపోయింది. తెలియక ఆయనకేదో చేయాలి మర్యాద. దేవుని పిల్లలారా, ఆ మరియమ్మ చూడండి, యేసు పాదాల దగ్గర కూర్చుండిపోయింది. ఇక లాజరు అయితే యేసుక్రీస్తుకు స్నేహితుడు అయిపోయాడు. ఎంత మంచి కుటుంబం అండి. పల్లె గ్రామాలలో నిజంగా దైవ సేవకులు ఎంత గౌరవిస్తారో తెలుసా? నాకు దాదాపుగా ఒక 5 గ్రామాల్లో పల్లెటూళ్ళలో సంఘాలు ఉన్నాయి, పట్టణంలో కూడా ఉంది. జగేపేట పట్టణంలో ఉంది, పల్లె గ్రామాల్లో నాకు సంఘాలు ఉన్నాయి. పల్లె గ్రామాల్లో కండి రాత్రిపూట అలా ప్రార్థన మీటింగులకు వెళుతుంటే అన్యులైన వాళ్ళు కూడా కూర్చుండి నమస్కారం అయ్యా అని లేస్తుంటారు. దారి పొడవున ఎంత మర్యాద అంటే, ఇక పట్టణాల్లో ఉంటారండి, అస్సలు కదలరండి. కూర్చో, ఆ వైఖరి మరి ఎక్కడ నేర్చుకుంటారో, ఎలా నేర్చుకుంటారో అంటే మేము బాగా ఉన్నవాళ్ళమని మరి గర్వమో ఏంటో మనకైతే తెలియదు, కానీ ఆ మనసు ఎందుకో యేసుక్రీస్తుని ఏడిపించింది. ఏడ్చాడండి ఆయన, కన్నీళ్లు పెట్టుకున్నాడు పట్టణాలను చూసి. ఇతర సమీప గ్రామములలోనికి నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని.
దేవుని పిల్లలారా, ప్రకటించుటలో మాదిరి అంటే తండ్రి పని చేయుటలో కూడా మనకి మాదిరి. చేయుటకు నీవు నాకిచ్చిన పనులన్నీ నేను సంపూర్ణంగా నెరవేర్చాను అన్నాడు యోహాను 17:4. అంటే పని చేయుటలో కూడా యేసుక్రీస్తు మనకి మాదిరి. ఏమండి, తండ్రి పని అప్పగిస్తే సంపూర్ణంగా చేశాడట. మరి మనం సగం కూడా చేయం. కొంతమందికి మీటింగ్స్ వచ్చినప్పుడు పాంప్లెట్లు పంచమని ఇస్తామండి. 4-5 పంచుతారు, తీసుకెళ్ళి ఆ బీరువాలో పెట్టుకుంటారు ఇంట్లో. దేవుని పిల్లలు తలా ఒక 100, 500, 1000 రూపాయలు ఇచ్చి మీటింగ్ చేయండి అయ్యా అని పాంప్లెట్ల కోసం, పోస్టర్ల కోసం తమ కష్టాన్ని ఇస్తే, మరి నువ్వు ఇన్ని పట్టుకెళ్ళావు పంచుతానని, 4 పంచావు, ఇంట్లో బీరువాలో పెట్టావు. ఒక్కొక్క పాంప్లెట్ రూపాయి పడుద్ది. ఒక్కొక్క పాంప్లెట్ రూపాయికి మించి పడుతుందండి మంచి పాంప్లెట్ చేయాలంటే. దేవుని పిల్లల సొమ్మును ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు పంచలేకపోతే నాకు నేను పంచలేనయ్యా, ఈ 4 చాలని తీసుకో. వృధా చేయకు, పని సంపూర్ణం చెయ్యి. నీకు అప్పగింపబడిన పని ఏం చేయాలి? సంపూర్ణం చెయ్యి, మొత్తం పని చెయ్యి. మనం సగం కూడా చేయం. ఒక ఆయనండి వాల్ పోస్టర్లు తీసుకున్నాడు. మేము పబ్లిక్ మీటింగ్ పెడితే నేను అంటిస్తానన్నా అని తీసుకెళ్ళాడు. ఏమంటించాడో ఏటో. ఏంటండి మరి అంటించారంటే ఫోన్ చేస్తే అయిపోయిందన్న అన్నాడు. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళితే ఇన్ని ఉన్నాయండి ఆ వాల్ పోస్టర్లు బీరువాలో. ఏంటి తమ్ముడా అంటే సిగ్గుపడుతున్నాడు. అవసరమా నీకు? ఒక పోస్టర్ ఎంత పడుతుంది? దాని కాస్ట్ ఏంటి? దేవుని పిల్లలారా, పనిని సంపూర్ణం చెయ్యాలి. పనిని జరిగించుటలో కూడా యేసుక్రీస్తు మనందరికీ మాదిరి. ఇంకా చెప్పాలంటే పంచిపెట్టుటలో మాదిరి ఆయన. ఒకసారి చూడండి, మార్కు సువార్త 8:19. పంచిపెట్టుటలో మాదిరి అండి ఆయన. మార్కు సువార్త 8:19. నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు అన్నాడు. చూడండి, 5,000 మంది ఆకలితో ఉంటే 5 రొట్టెలను విరిచి వాళ్లకు పంచిపెట్టాడట ప్రభు. పంచిపెట్టాడట. పంచిపెట్టుటలో కూడా మాదిరి. ఈరోజు మనం ఎంతోమందికి దేవుని ప్రేమను చూపిస్తున్నామండి. ఏఐటీసీసీ ద్వారా నిజంగా అనేక మందికి బట్టల పంపిణీ, దైవ సేవకులకు నూతన వస్త్రాల పంపిణీ, రోగులకు ఫ్రూట్స్ పంపిణీ, అన్నదానం, ఎన్నో దానాలు ఈరోజు చేస్తున్నాం. యేసుక్రీస్తు మనకు చూపిన మాదిరి. ఆలోచించండి, పంచిపెట్టుటలో మాదిరి. 5,000 మందికి పంచాడట 5 రొట్టెలు. నీకున్నది ఎవరికైనా పంచుతున్నావా? నీకున్నది ఎవరికైనా సహాయపడగలుగుతున్నావా? అలాంటి మంచి మనసు నీకుందా? ఒకనాడు ఆదిమ సంఘం తమ చరస్థిరాస్తులను అక్కర కొలది ఏం చేశారట? వాళ్ళు పంచిపెట్టారు. అందుకే ఈరోజు మనం క్రైస్తవులమయ్యాం. పంచిపెట్టారండి. ఇదిగో, నీవు ఈ ప్రక్కకు సువార్తకు వెళ్ళు, నీకెంత కావాలి తీసుకో. పలానా ప్రాంతంలో నువ్వు సువార్త ప్రకటించు, నీకెంత కావాలి నువ్వు తీసుకో. తమకున్న వాటిని పంచిపెట్టారండి. పంచిపెట్టుటలో మాదిరి. ఇంకా చెప్పాలంటే తగ్గించుకోవటంలో చాలా గొప్ప మాదిరి యేసుక్రీస్తు వారు. తగ్గింపులో కొంతమంది తగ్గేదే లేదన్నట్టుగా బ్రతుకుతుంటారు. తగ్గవా? తగ్గించుకోవా? యేసుక్రీస్తు ఎంత తగ్గించుకున్నాడో. యోహాను సువార్త 13:14-15 చదవండి ప్రియులారా. అందరూ చూడండి, యోహాను సువార్త 13:14-15. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఎలాగు చేసి తిని. మాదిరి. యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీకు మాదిరి చూపడానికి నేను అలా చేశానయ్యా. ఆ శిష్యులను కూర్చోబెట్టాడండి, కుర్చీల్లో కూర్చోబెట్టి నడుముకు తువాల కట్టుకొని పాత్రలో నీళ్లు తీసుకొని ఒక్కొక్కళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ పాదాలు ఆ పాత్రలో పెట్టి
ఆ నీళ్లతో వాళ్ళ పాదాలు కడుగుతున్నాడండి మహానుభావుడు. వాళ్ళెవరో తెలుసా? అందులో ఎక్కువ శాతం విద్య లేని పామరులు, అలాగే చేపలు పట్టే జాలరులు. వాళ్ళ పాదాలు కడుగుతున్నాడండి. ఈరోజు అంత తగ్గింపు మనలో ఉందా? ఆయన ఎంత తగ్గించుకున్నాడో ఈరోజు అంత హెచ్చింపబడి పరలోకంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడండి. అన్ని నామముల కంటే ఆయన నామం ఎక్కడుంది? పైన ఉంది. అంటే ఎంత తగ్గించుకున్నాడో అంతగా హెచ్చింపబడ్డాడు. ఈరోజు తగ్గించుకుంటున్నావా? ఉందా తగ్గింపు నీలో? తగ్గింపు జీవితం ఉందా? యేసుక్రీస్తు మనకు మాదిరి ప్రియులారా. తగ్గించుకోవడంలో మాదిరి, ఇంకా చెప్పాలంటే క్షమించుటలో కూడా యేసుక్రీస్తు మాదిరి. ఆయనను దారుణంగా హింసిస్తుంటే ఆ శిలువ పైన ఏమన్నాడండి ఆయన? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు అన్నాడండి. మనం ఆ లూకాసు వార్త 23:34లో చూస్తాం. లూకాసు వార్త 23:34లో తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము. ఏమండి, నిజంగా యేసుక్రీస్తును మాదిరిగా పెట్టుకున్నామని చెప్పుకుంటున్న మనం క్షమించగలుగుతున్నామా? క్షమించగలుగుతున్నామా ఇతరులను? యేసుక్రీస్తు వారు మనకేమి నేర్పించారు? ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపమన్నాడు. కానీ ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు చెప్పమంటారా? ఒక చెంప మీద కొడితే వాళ్ళకి 2 చెంపలు వాయిస్తున్నారు. వీళ్ళ చెంప మీద కొడితే వాళ్ళకి 2 చెంపలు వాయించే పరిస్థితి. లోకంలో ఉన్నవాడు తెలియక కర్ర తీసుకొని వస్తే క్రైస్తవుడు కత్తి తీసుకొని వెళ్తున్నాడు యుద్ధానికి. ఇదేనా క్షమించడం? ఆలోచించండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు. కనీసం నీ ఇంట్లో ఉన్న వాళ్ళని క్షమించగలుగుతున్నావా? నీ బంధువుల్లో ఉన్న వారిని ఎవరైనా క్షమించగలుగుతున్నావు? పగలండి, పగలో ద్వేషాలు పెట్టుకొని బ్రతుకుతున్నావు. మరి మనల్ని క్షమిస్తాడా? మీరు క్షమిస్తేనే మీ పాపములను నేను క్షమిస్తానన్నాడు. మనం క్షమించకపోతే ఆయన ఎలా క్షమిస్తాడు? నీవు బలి అర్పించే సమయంలో నీకెవరైనా మరి నీకు విరోధులుంటే, విరోధ భావం నువ్వు కలిగి ఉంటే ముందు వారి దగ్గరికి వెళ్ళి సమాధానపడి వచ్చి బలి అర్పించమన్నాడు. దేవుని పిల్లలారా, ఆలోచించండి. క్షమించే మనసు మనకు ఉండాలి. ఇంకా చెప్పాలంటే ప్రేమించుటలో కూడా మాదిరి ఆయన. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అన్నాడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చూస్తే యేసుక్రీస్తు వారు చెబుతున్న మరో అద్భుతమైన మాట. చదవండి అమ్మ, చదవండి, పర్లేదు. నేను మిమ్ములను ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించవలెనన్నది నా ఆజ్ఞ. ప్రేమించాలి. నేను ప్రేమించినట్లే మీరు ప్రేమించాలి. ఇదంతా ఏడో తెలుసండి? క్రీస్తు మనకు చూపిన మాదిరి. ఇంకా చెప్పాలంటే భయభక్తుల్లో కూడా యేసుక్రీస్తు మనకి మాదిరి. శరీరధారి అయి ఉన్న దినములలో చెప్పండి, మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎక్కడికి? పరలోకానికి. అంటే యేసుక్రీస్తు పరలోకానికి ఎలా వెళ్ళగలిగాడు? భయభక్తులు. భయభక్తులు ఎన్ని చెప్పానండి మీకు. పరిశుద్ధతలో మాదిరి, ప్రార్థించుటలో మాదిరి, ఇంకా మందిరానికి వెళ్ళటంలో మాదిరి, వెళ్ళి వాక్యం వినడంలో మాదిరి, ప్రకటించుటలో మాదిరి, ఇంకా పని చేయటంలో మాదిరి, పంచిపెట్టుటలో మాదిరి, క్షమించుటలో మాదిరి, ప్రేమించుటలో మాదిరి, భయభక్తులు కలిగి బ్రతకటంలో కూడా మాదిరి. ఇన్ని విధాలుగా మనకు ఆయన మాదిరి ఉంచిపోయాడు. మంచిదే, ఇంతవరకు బాగుంది. మరి యేసుక్రీస్తును మాదిరిగా పెట్టుకున్న నీవు ఎవరికైనా మాదిరికరంగా జీవిస్తున్నావా? అసలు నిన్ను చూసి ఎవరైనా నేర్చుకుంటారా? మంచిని నేర్చుకునే విషయం నీలో ఏమైనా ఉందా? ఏముంది? ఎవరికైనా మాదిరిగా ఉన్నామా? ఏమండి, యేసుక్రీస్తు మనకు మాదిరండి. మరి నువ్వెవరికి మాదిరిగా బ్రతకవా? ఒక పౌలు గారు ఏమంటాడో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే మాదిరి. పౌలు గారట
అన్ని విషయాల్లో యేసుక్రీస్తు వారు ఎన్ని విషయాల్లో మనకు మాదిరిగా ఉన్నాడో పౌలు మనకు అదే విధంగా అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నాడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 35వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. మీరును ఎలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకొనవలెనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. అన్ని విషయాలలో అంటే యేసుక్రీస్తు ఏ ఏ విషయాలలో మాదిరిగా ఉన్నాడో పౌలు కూడా అన్ని విషయాల్లో ఇతరులకు ఎలా ఉన్నాడు? మాదిరి. అమ్మ వింటున్నారా? యేసుక్రీస్తు మనకు మాదిరి, అందులో మాదిరి, ఇందులో మాదిరి అంటున్నావు. మరి నువ్వెందులో మాదిరి? అసలు నీకేదైనా నిన్ను చూసి ఎవరైనా నేర్చుకునేది ఉందా? నీలో ఏదైనా ఉందా? ఎవరికైనా మనం మాదిరిగా ఉన్నామా? ఎందులో మాదిరి? పంచిపెట్టుట్లో మాదిరా? భయభక్తులు కలిగి బ్రతకటంలో మాదిరా? తగ్గించుకునే విషయంలో మాదిరిగా ఉన్నావా? దేవుని వాక్యాన్ని వినే విషయంలో ఇతరులకు మాదిరిగా ఉన్నావా? ఎందులో మాదిరి? 1 తిమోతి 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. పౌలు గారు తన ఆత్మీయ కుమారుడు తిమోతికి ఏం చెప్తున్నాడో. 1 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకుండా చూసుకొనుము. ఇక్కడ చూడండి, అంటలైన్ చేయండి అమ్మ ఒకసారి. ఆ మాటలు చూడండి ఎంత బాగున్నాయో. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు నువ్వు కూడా ఎలా ఉండాలి? మాదిరి. యేసుక్రీస్తు మాదిరిగా ఉన్నాడు, మంచిదే. నువ్వు ఎవరికైనా మాదిరిగా ఉన్నావా? తిమోతి, యేసుక్రీస్తు మనకు మాదిరి. ఇదిగో ఆయనలాగే నేను కూడా బ్రతుకుతూ మీకందరికీ మాదిరిగా ఉన్నాను. మరి నీవు కూడా ఎవరికైనా ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. ఎందులో ఉండాలి? మాటలో, ఇంకా ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో. విశ్వాసులు అంటే ఒక విశ్వాసి మరొక విశ్వాసికి ఎలా ఉండాలా? మాదిరి. జాగ్రత్తగా వినండి. ఒక విశ్వాసి మరొక విశ్వాసికి మాదిరిగా ఉండాలి. ఒక సేవకుడు మరో సేవకునికి మాదిరిగా ఉండాలి. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం చూసామే, అది ఎవరికి చెప్పిన మాట తెలుసా? సేవకులకు చెప్పిన మాట. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం అంటేనే ఆయన మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘ పెద్దలను పిలిపించుకొని వాళ్ళందరికీ సమావేశం ఏర్పాటు చేసి మీరు ఇలా బ్రతకాలి అని చెప్తున్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు మిమ్ములను అధ్యక్షులుగా నియమించాడు కనుక మీరు సంఘాన్ని ఎలా నడిపించాలి అని చెబుతూ, నేను ఎలాగూ మాదిరిగా ఉన్నానో మీరు మాదిరిగా ఉండండి. ఏమండి, యేసుక్రీస్తు మనకు మాదిరి అయినప్పుడు నువ్వెవరికైనా ఒక విశ్వాసికైనా మాదిరిగా ఉన్నావు. ఆ అక్కలాగా బ్రతకాలి, ఈ తమ్ముళ్లాగా బ్రతకాలి, ఈ అన్నయ్యలాగా నేను బ్రతకాలని నిన్ను చూసి ఎవరైనా అనుకునే విషయం నీలో ఉందా? ఒక సేవకుడు చూసి మరో సేవకుడు నేర్చుకునేది ఏదైనా ఉందా ఈరోజు? నేనండి కొన్ని ప్రాంతాలకు వెళతానండి. వెళ్ళినప్పుడు ఆ సంఘాల్లో ఉన్న వాతావరణం చూసి నేను మా సంఘానికి చెప్తానండి, ఇదిగో పలానా ప్రాంతానికి నేను వెళ్ళాను, వాళ్ళు ఇంత చక్కగా దేవుని పనిలో ఉన్నారు, వాళ్ళు గౌరవించటంలో, పద్ధతిగా ఉండడంలో ఇంత చక్కని మాదిరిగా ఉన్నారు, మీరు మాదిరిగా ఉండాలని చెప్తా నేను. ఒక సేవకుడు మరో సేవకునికి, ఒక సంఘం మరో సంఘానికి ఎలా ఉండాలా? మాదిరి. ఒక్క మాట చదవండి, ముగించేస్తాను. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం. తెస్సలోనీయులకు రాసిన, అంటే చదవరమ్మా, చదవండి తల్లి, ఏంటి పగబట్టారేంటి? తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను
విశ్వాసులందరికీ మీరు మాదిరి అయ్యారు. ఎవరో? తెస్సలోనిక పట్టణములో ఉన్న సంఘమట మరి 2 సంఘాలకు మాదిరిగా ఉందంటండి. ఎక్కడెక్కడ? మాసిదోనియా సంఘానికి మాదిరే, అకయాలో ఉన్న సంఘానికి మాదిరి. ఏ సంఘం? తెస్సలోనికలో ఉన్న సంఘం. మరి మీ సంఘం, ఎక్కడున్న సంఘం ఎవరికైనా మాదిరిగా ఉందా? అసలు మన సంఘం గురించి ఎవరైనా గొప్పగా చెప్పుకునే స్థితి ఉందా? దానికోసం అందరూ మంచి పాత్ర పోషించాలి. ఏ ఒక్కళ్ళు చెడ్డవాళ్ళైనా ఆ ప్రభావం సంఘం మీద పడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నా వలన సంఘానికి అవమానం రాకూడదని నువ్వు అనుకుంటే దేవుని కోసం మనం ఉన్నతంగా బ్రతకాలి. ఒక సంఘం 2 సంఘాలకు మాదిరిగా ఉంది. తెస్సలోనికలో ఉన్న మీరు అటు మాసిదోనియాలో ఉన్న వారికిని, అకయాలో ఉన్న వారికిని మీరు మాదిరి అయితిరి. వీళ్ళని చూసి ఆ మాసిదోనియాలో ఉన్న సంఘం నేర్చుకుందట. వీళ్ళను చూసి అకయాలో ఉన్న సంఘం కొన్ని విషయాలు నేర్చుకుందట. దేవుని పిల్లలారా, క్రీస్తు మనకు మాదిరి, మరి మనము ఎవరికి మాదిరి? నేర్చుకోవాలి. సేవకులారా, తగ్గించుకోండి. ఏమన్నాడు తెలుసా? పేతురు గారు తన పత్రికలో యేసుక్రీస్తుని గురించి చెప్పిన పేతురు గారు అంటారు, పేతురు మొదటి పత్రిక 5:3లో, మందకు మాదిరిగా ఉండండి సేవకులారా. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక. ఎలా ఉండకూడదట? ప్రభువులైనట్టు ఉండక. చదవండి, మొదటి పేతురు 5:3లో, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుగా ఉండక మందకు మాదిరిగా ఉండుడి. అంటే సేవకుడు కూడా సంఘానికి చెప్పండి, సేవకుడు సంఘానికి మాదిరి. గొర్రెల కాపరి ఎటు వెళితే అటే వెళతాయి. సేవకుడు ఎలా బ్రతికితే సంఘం అలానే బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంది. సేవకునిలో వాక్యం పట్ల ఆశ ఉంటే, సేవకునికి దేవుని కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటే, దేవుని సేవకునికి పరిశుద్ధత కలిగి జీవించటంలో మరి ఆసక్తి ఉంటే సంఘం కూడా అలానే ఉంటుందండి. ఒక సంఘాన్ని గురించి నాకు చెప్పారు. ఒక చోటకు వెళితే ఈ పాస్టర్ గారికి అక్రమ సంబంధం అంట, సంఘంలో ఉన్న వాళ్ళకు కూడా అక్రమ సంబంధాలేనంట ఒకరితో ఒకరికి. ఇక చూడండి ఎలా ఉంది ఆ సంఘం. నాకు కళ్ళంట నీళ్ళు వచ్చాయండి. ఇది సంఘమేనా అనిపించింది. అంటే కాపరే మాదిరిగా లేనప్పుడు సంఘం ఇంకెవరికి మాదిరిగా ఉంటుంది చెప్పండి? దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఎన్నో విషయాల్లో మనకు మాదిరిగా ఉన్నాడు. మరి మనం ఒక విశ్వాసి మరో విశ్వాసికి, ఒక సేవకుడు మరో సేవకునికి, ఒక సంఘం మరికొన్ని సంఘాలకు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. ఇది క్రీస్తు చూపిన మాదిరి, మానవులకు క్రీస్తు చూపిన మాదిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన మీ నామమునకు వందనాలు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను. అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరూ నీ కొరకు ఉన్నతంగా బ్రతుకులాగున, మేము మరికొందరికి మాదిరిగా ఉండులాగున కృపచూపవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.